మన భారతదేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ సంజయ్ రాయ్కి మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఎందుకు ఇచ్చారు? అతను నేరం చేశాడు అని చెప్పి సాక్ష్యాధారాలతో రుజువు చేయబడింది. నేను నేరం చేయలేదు, నన్ను ఇక్కడ అన్యాయంగా విడికించారు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అతను మొత్తుకుంటున్నాడు. ఒక నిర్దోషికి దోషిగా శిక్షింపబడకూడదు అని చెప్పేసి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తించాల్సిన విషయం. బెంగాల్ ప్రభుత్వానికి హత్యకు 10 లక్షలు, అత్యాచారానికి 7 లక్షలు, కలిపి 17 లక్షలు తల్లిదండ్రులకు చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు అనేది ఇచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం? దేశాన్ని కుదిపేసి కలకత్తా ఆర్జిగర్ మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ పై అత్యాచారం జరిగి మర్డర్ జరిగిన విషయంలో దోషికి ఇలాంటి శిక్ష వేయటం ఏంటి అనేది చాలా మందికి ఆలోచించాల్సిన విషయం. చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. మళ్ళీ ఈ సంజయ్ రాయ్ హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాడా, లేదా నెక్స్ట్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటాడా, చూడాలి ఏం జరుగుతుంది అనేది.